ఇది మనకి బాంబే హైవేలో ఉన్నటువంటి ఈ రోజున టాప్ డెవలప్మెంట్స్లో అతి ముఖ్యమైనది నిమ్స్. ఈ నిమ్స్ అనేది మనకి జహీరాబాద్ దగ్గర జరాసంగం మండలం, న్యాల్కల్ మండలం, 2 మండలాలని కలుపుకొని 12,635 ఎకరాల్లో ఈ నిమ్స్ అనేది రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఒక 5 ఇయర్స్లో ఒక 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేటటువంటి సోర్స్ ఉంది. సో మనకి తెలంగాణకి ఈ నిమ్స్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అనేది కనపడబోతున్నాయి. దీంట్లో ఈ నిమ్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది 12,635 ఎకరాల్లో దీనికి అలాట్మెంట్ జరిగింది. యాక్చువల్గా ఇది 19,000 ఎకరాలు. ఈ 19,000 ఎకరాలకు గాను ఈ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కొంతమంది రైతులు అక్కడ మాకు కాంపెన్సేషన్ చాలదు అనేటటువంటి దీని మీద కొంత ల్యాండ్ అనేది పెండింగ్లో ఉంది. ఫైనల్గా 12,635 ఎకరాలు అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయి దీనికి మొత్తం కూడా బోర్డర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ 12,635 ఎకరాల్లో మొదటిది ఇండస్ట్రియల్ జోన్. ఈ ఇండస్ట్రియల్ జోన్ కింద 6,434.3 ఎకరాలు అనేది కేటాయించడం జరిగింది. అంటే టోటల్ ల్యాండ్లో 50.9%. అదేవిధంగా లాజిస్టిక్స్ జోన్, ఈ లాజిస్టిక్స్ జోన్లో 658.4 ఎకరాలు. అదేవిధంగా గ్రీన్ జోన్, ఈ గ్రీన్ జోన్లో 1974.4 ఎకరాలు. రెసిడెన్షియల్ జోన్ కింద 771.6 ఎకరాలు. టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 383.7 ఎకరాలు. యూటిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ 578.9 ఎకరాలు. అదేవిధంగా కమర్షియల్ జోన్ 460.7 ఎకరాలు. సోషల్ జోన్ 92.4 ఎకరాలు. రోడ్స్ వచ్చి 1,280 ఎకరాలు. టోటల్గా 12,635 ఎకరాలని ఈ విధంగా గవర్నమెంట్ ఏ డివిజన్కి ఎంతెంత అలాట్ చేయాలనేది ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ నిమ్స్ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి రావడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూస్తే మనం జహీరాబాద్ ఏరియాలో ఒకప్పుడు ల్యాండ్ చూసుకుంటే 1.5 ఉండేది. ఈరోజు జహీరాబాద్ ఏరియాలో 6 కోట్ల నుంచి 7 కోట్లకి వెళ్ళిపోయింది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి విలేజెస్లో ఒకప్పుడు 20 లక్షలు 25 లక్షలు ఉన్నటువంటి పొలాలు ఈరోజు 2 కోట్ల నుంచి 3 కోట్లు 4 కోట్ల వరకు కూడా అక్కడికి వెళ్ళాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ జహీరాబాద్ అనేది ఒక అద్భుతమైనటువంటి మహానగరం లాగా ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఈ నిమ్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్కి ఈ నిమ్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీగా తీసుకొని ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే షార్ట్ పీరియడ్లో 3 times 4 times 5 times కూడా ఇక్కడ మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.